సరిహద్దుల్లో భారత్ దెబ్బకు పాక్ తలవంచడం ఊహించిందే. కానీ ఇంత త్వరగా ఎందుకు తోకముడిచింది? దీనికి ఒకే ఒక కారణం, మన అంబుల పొదిలో ఉన్న ఒక అస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మోస్ క్షిపణి. ఎస్, బ్రహ్మోస్. ఈ పేరులోనే దాని భారీతనం ఏంటనేది తెలిసిపోతోంది. యుద్ధ సమయంలో దేవతలు వాడే బ్రహ్మాస్త్రం తరహాలోనే ఈ క్షిపణి చాలా పవర్ఫుల్. బ్రహ్మోస్ అనేది చాలా ఎక్కువ దూరం వెళ్ళగలిగే సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఈ క్షిపణిని పాకిస్తాన్లోని లోపల ఉన్నటువంటి టార్గెట్ను నాశనం చేయడానికి భారత్ ప్రయోగించింది. భారత్ పాకిస్తాన్పై ప్రతిదాడుల్లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఈ క్షిపణిని వాడింది. బ్రహ్మోస్ ఎక్కువ దూరం వెళ్లి ఖచ్చితమైన ప్రదేశంలో దాడి చేసే క్షిపణి. ఈ క్షిపణిని ఇండియా, రష్యా కలిసి తయారు చేశాయి. అందుకే దీని పేరులో ఇండియాలోని బ్రహ్మపుత్ర నదికి గుర్తుగా బ్రహ్మ, రష్యాలోని మోస్క్వా నదికి గుర్తుగా మోస్ అనే పదం కలిపి బ్రహ్మోస్ అని పెట్టారు. దీని ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, నౌకలు, సబ్మెరైన్ల నుంచి ప్రయోగించవచ్చు. ఇది సెకండ్కి సుమారు 1 కిలోమీటర్ దూరం వెళుతుంది. అంటే నిమిషంలో 60 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. ఇది దాదాపు 290 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను కూడా ఛేదించగలదు. అంటే పాకిస్తాన్ పాలకుల పాలిట ఇది మృత్యు క్షిపణి అనుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలి క్షిపణిగా మారిన బ్రహ్మోస్ దెబ్బకు పాక్ గజగజ వణకటమే కాదు, వెంటనే తోక ముడిచింది. ఇది మరికొన్నిసార్లు ప్రయోగిస్తే జరిగే నష్టం పాకిస్తాన్ సైనిక వర్గాలకు బాగా తెలుసు. అందుకే కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చింది. ఈ బ్రహ్మోస్ క్షిపణిని ఫైర్ అండ్ ఫర్గెట్ గైడెన్స్ సిస్టంతో భూ ఉపరితలం నుంచి, సముద్ర తలం నుంచి, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. దీన్ని ప్రయోగించిన తర్వాత 450 కిలోమీటర్ల పైనే రేంజ్ ఉంటుంది. తాజా అంచనా ప్రకారం 800 కిలోమీటర్ల వరకు రేంజ్ కొనసాగిస్తున్నట్లు ప్రయోగాల్లో తేలింది. ఇక వేగం చూసుకుంటే ధ్వని శబ్దానికంటే 3 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. అటు ఖచ్చితత్వం విషయంలో ఈ క్షిపణికి తిరుగేలేదు. అడ్వాన్స్డ్ గైడెన్స్ నావిగేషన్ ద్వారా టార్గెట్ మిస్ అవ్వకుండా రీచ్ కాగలదు. అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలను క్యారీ చేయగలదు. భారత నేవీలో బ్రహ్మోస్ ను 2005లో తొలిసారిగా తీసుకొచ్చారు. ఐఎన్ఎస్ రాజ్పుత్లో మొట్టమొదటి బ్రహ్మోస్ క్షిపణిని వినియోగించారు. 2007 నుంచి ఇండియన్ ఆర్మీలో కూడా వినియోగిస్తున్నారు. తాజాగా లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని భారత్ ప్రారంభించింది. ఏడాదికి 100 బ్రహ్మోస్ క్షిపణులు తయారు చేసేలా ఈ ప్రొడక్షన్ యూనిట్ ను డిజైన్ చేశారు. దాదాపు 300 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ క్షిపణి తయారీ కేంద్రం నుంచి 100 నుంచి 150 కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయనున్నారు. ఈ న్యూ జనరేషన్ బ్రహ్మోస్ క్షిపణి పరిధి 300 కిలోమీటర్లు. గతంతో పోలిస్తే దీని బరువును తగ్గించారు.